మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దీని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారికి ఈ జూన్ మాసం కలిసి వస్తుంది అంటారు? కుంభరాశి కూడా శని భగవాన్ సంబంధించిన రాశి. ఆయన అందుకని శని భగవాని ట్రాన్సిట్ గోచారం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇప్పుడు ఈ జూన్ మాసంలో వీళ్ళ గోచారం చూస్తే రాశిలో రాహు సంచారం ఉంది, 2వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. తర్వాత 5 నుంచి 6కి 6వ స్థానానికి 6వ స్థానానికి బృహస్పతి మారుతున్నాడు. తర్వాత 7వ స్థానంలో కేతు సంచారం ఉంది. ఇది ఓవరాల్గా వీళ్ళ గ్రహస్థితి. వీటిని బట్టి వీళ్ళ గోచార ఫలితాలు చూసుకోవాలి. అయితే వ్యక్తిగత జాతకంలో రాహు సంబంధించిన కానీ, శని భగవాన్ సంబంధించిన కానీ, లేదా గురువు సంబంధించిన కానీ, మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తూ ఉంటే ఈ గోచార ప్రభావం వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశి వాళ్ళు రాశిలో రాహు సంచారం నడుస్తుంది కాబట్టి కొంత అశాంతి ఎక్కువ వీళ్ళ ఉంటుంది. పైగా వీళ్ళకి ఈల్నాటి శని సమయం కూడా వీళ్ళకి 2వ స్థానంలో ఈల్నాటి శని ఉంది, 2 రాశిలో నడుస్తుంది, చివరిలో ఉంది ఈల్నాటి శని. కాకపోతే దాన్ని బట్టి ఏమిటవుతుందంటే, కుటుంబంతో సంబంధించిన విషయాల్లో కొంచెం ఆందోళన, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత జాప్యం, అంటే కొంచెం డిలేస్ అవుతూ ఉంటాయి వీళ్ళకి. ధనం రావాల్సిన చోట కూడా ఆగిపోవడం, తర్వాత వ్యవహారాలు ముందుకు వెళ్ళిపోవడం అలాంటివి ఉంటాయి. తర్వాత రకరకాల కారణాల వల్ల వీళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జూన్ మొదటి వారం నుంచి వీళ్ళు చేసే అప్పుల శాతం పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, రాబడి తగ్గిపోవడం వల్ల అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అది బృహస్పతి గోచారంలో వచ్చే పరిస్థితి అది. తర్వాత ఏంటంటే, వీళ్ళ జీవిత భాగస్వామితో కొంచెం కన్ఫ్యూషన్స్, పొరపత్యాలు రావడం, తర్వాత అవి కొంచెం వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, ఓవరాల్గా వీళ్ళకి చెప్పాలంటే ప్రస్తుత గోచారం వీళ్ళకి అంత బాగలేదు ఈ కుంభరాశి వాళ్ళకి. కానీ అందుకని వీళ్ళు దానికి తగిన పరిహారాలు చేసుకోవాలి. శని భగవాన్ సంబంధించిన పరిహారాలు, బృహస్పతి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కొంత మార్పు వస్తుంది. అయితే వీళ్ళకి ఏంటంటే, కుంభరాశి వాళ్ళకు ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే, బృహస్పతి సువర్ణమూర్తిగా ఉన్నాడు 6వ స్థానంలో ఉన్నప్పుడు. బాగుంటుందా అంటే, 6వ స్థానంలో ఉన్న బృహస్పతి యోగించడు మామూలుగా. అయితే సువర్ణమూర్తి కాబట్టి ఆయన యొక్క దుష్ప్రభావం తక్కువ ఉంటుంది. ఆ విషయంలో కొంత వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి ప్రస్తుతానికి. ఏల్నాట్స్ అనే ప్రభావం ఉన్నప్పటికి కూడా కొంతవరకు సువర్ణమూర్తిగా ఉన్న గురువు కొంతవరకు కాపాడతాడు. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకమ్మా ఇది జూన్ 2వ వారం నుంచి బాగుంటుంది. మొదటి వారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 2వ వారం నుంచి శుక్రుడు యొక్క దీనివల్ల గోచారం వల్ల వీళ్ళకి బాగుంటుంది. అయితే వీళ్ళు కొంచెం పాఠశాలల స్కూల్స్లో వీళ్ళ సహ విద్యార్థులతో చిన్న పుచ్చాలు వచ్చి వాళ్ళతో చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని ఆ విషయంలో వీళ్ళు వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకుండా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కుటుంబ కలహాలు పాఠశాల దాకా వెళ్తాయి. అందుకని తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. అది చూసుకుంటే విద్యార్థులకి బాగానే ఉంటుంది. అయితే జూన్ 2nd, 3rd వీక్ నుంచి ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే మిగతా గోచారాలు వీళ్ళకి సెట్ అవుతాయి కాబట్టి కొంచెం బాగుండే అవకాశం ఉంది వీళ్ళకి. మరి గురువు గారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్నవారు మారచ్చు అంటారా? ఈ మాసంలో కలిసి వస్తుందంటారు? కొంచెం ఇబ్బంది ఏమో, ఎందుకంటే 6వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు, 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏంటంటే, వీళ్ళిద్దరి వల్ల కొంచెం చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవాన్ సంచారం ఎప్పుడైతే ఉందో ఆర్థిక వ్యవస్థనే దెబ్బపడుతుంది. కాబట్టి రాబడి తగ్గిపోతుంది బాగా. అయితే ఉద్యోగం మారాలని అనిపిస్తుంది, కానీ మారడానికి మంచి కాలం కాదు వీళ్ళకి. మారకపోవడమే మంచిది. ఎందుకంటే బృహస్పతి గోచారం కూడా బాగాలేదు కదా వీళ్ళకి. అందుకని మారకపోవడమే మంచిది. ఒకవేళ మారాలనుకుని ముందు బయటకు వచ్చినా వెంటనే ఉద్యోగం రాని పరిస్థితి కూడా ఉంటుంది వీళ్ళకి.
గురుగారు వివాహ యోగం ఉందంటారా? ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి? వివాహం కొంచెం త్వరగా సెట్ కావడం కష్టం అమ్మా వీళ్ళకి. వస్తాయి కానీ ఏంటంటే వీళ్ళు నిర్ణయించుకోలేరు, అది మంచా ఇది మంచా నిర్ణయించుకోలేకుండా ఉంటారు. ఎందుకంటే ఆ కన్ఫ్యూషన్ ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి. 6వ స్థానంలో బృహస్పతి ఉండడం, 7వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ చాయిసెస్ ఉంటాయి వీళ్ళకి, లేదా చాలా తక్కువ చాయిసెస్ ఉంటాయి, లేదా వీళ్ళకి కావాల్సిన చాయిస్ ఉండదు. దానివల్ల వాళ్ళకి తగిన మ్యాచ్ వీళ్ళు నిర్ణయించుకోలేకపోతారు. అందువల్ల వ్యవహారాలు ముందుకెళ్ళవు వీళ్ళకి. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందండి? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ కలహాలు ఉంటాయి, తర్వాత పైగా ఈ కలహాలు, తర్వాత అప్పుల వల్ల దాని వచ్చే సమస్యల వల్ల మళ్ళీ వాదులాడుకోవడం ఇంకెక్కువ అవ్వడం, అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వాతావరణం అంత గొప్పగా ఉండదని చెప్పాలి. సంతాన యోగం ఉందంటారా? ఎవరికైతే సంతానం కలగలేదో వారికి? సంతాన యోగం జూన్ 2nd, 3rd వీక్ నుంచి ఉంటుందమ్మా, పర్లేదు, ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే సంతానం బట్టి చూసినా కూడా సంతానం సంబంధించిన రాష్ట్రాధిపతి బలం ఉన్నప్పటికీ కూడా శని భగవాన్ బలం లేదు వీళ్ళకి. 2వ స్థానంలోనే ఉన్నాడు. కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబం ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు, అంటే పిల్లలు పుట్టే అవకాశం ఇమ్మీడియట్గా ఉండడు. ప్రయత్నాలు కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయి, అట్లాంటివి ఉంటుంది అనమాట. గురుగారు ఈ వాహన యోగం, గృహయోగం ఉందంటారా వీళ్ళకి? అదే ఇబ్బంది లేదు, మా వాహన యోగం గురించి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఏలినాటి శని టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి, పైగా బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. అది వాహనం వల్ల కావచ్చు, లేదా ఆహారం వల్ల కూడా కావచ్చు. ఆహారం ఎందుకు ఉంటున్నానంటే లగ్నం మీద రాహు ఉన్నాడు, మన వీళ్ళ రాశి మీద రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు తిన్న ఆహారం వీళ్ళకి సరిగా వంటబట్టగా దానివల్ల వచ్చే సమస్యలు, ముఖ్యంగా గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎసిడిటీ వస్తుంది, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అట్లాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్యం విషయంలో చేసుకోవాలి. కనీసం వచ్చే సంవత్సరం పాటు వీళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంత మందకొండిగానే ఉంటుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా ఏమవుతుందంటే అప్పులు ఎక్కువ చేస్తారు, అప్పుల ద్వారా ఆదాయం వస్తుంది కానీ అది కూడా ఖర్చు అయిపోతుంది, మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది, అది మళ్ళీ ఖర్చు అయిపోతుంది. అంటే ఇన్కమ్ కంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నెగిటివ్ బ్యాలెన్సే ఉంటుంది. ఈ పరిస్థితి దాదాపు 2027 జూన్ జూలై దాకా ఉంటుంది, ఏలినాటి వెళ్ళిన దాకా. నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. అయితే బృహస్పతి కొంచెం మళ్ళీ రాశి మారినప్పుడు 7వ స్థానానికి వచ్చినప్పుడు, 7వ రాశి కుంభం నుంచి వచ్చినప్పుడు కొంత మెరుగుపడే అవకాశం అయితే ఉంది. మరి గురుగారు ఎవరైనా పెట్టుబడులు పెడుతున్నాం, కొత్తగా వ్యాపారం పెడుతున్నాం అనుకునే కుంభరాశి వారు పెట్టొచ్చు అంటారా ఈ మాసంలో? నేను వద్దనే చెప్తాను, ఎందుకంటే వీళ్ళకి ఏ గోచారం అనుకూలంగా లేదు కాబట్టి దాని నుంచి వచ్చే రాబడి తక్కువ ఉంటుంది. మిగతా గ్రహాల గోచారం కొంచెం బాగున్నప్పటికీ కూడా, ముఖ్యంగా రాష్ట్రాధిపతి శని భగవానుడు 2వ స్థానంలో ఉండి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వీళ్ళకి నేను వద్దనే చెప్తాను. నేను కొంతకాలం వేచి చూసే పద్ధతి మంచిది వీళ్ళకి. మరి గురుగారు ఈ మాసంలో అందరూ ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ముఖ్యంగా రాహు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలమ్మా వీళ్ళు, లేదా దుర్గామాత ఆరాధన చేసుకోవాలి. తర్వాత ఏలినాటి శనికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాలి. అండ్ హనుమాన్ చాలీసా చదువుకోవడము, శనికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడము. తర్వాత బృహస్పతి కూడా చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే జూన్ 2 నుంచి ఆయన కూడా మారుతున్నాడు కాబట్టి ఆరోగ్యం చెడకుండా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ లేకపోతే ఏ గురు ఆరాధన చేసుకుంటే దాన్ని బట్టి మనకి వీళ్ళకి రిలీఫ్ బాగా వస్తుందని ఉద్దేశం. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.